హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక విషయం గురించి క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. మా హస్బెండ్ క్యాన్సర్ స్టోరీ గురించి వీడియో పెట్టాను కదా మొన్న. అయితే దాని కింద కామెంట్స్‌లో కానీ నాకు డైరెక్ట్‌గా కూడా డీఎం చాలా మంది చేశారు. ఏంటంటే మీ హస్బెండ్‌కి క్యాన్సర్ ఉంది కదా! సో మీరు కన్సీవ్ అయ్యారు. పిల్లలకి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాదా అని చాలా మంది మెసేజ్ చేశారు. సో అందుకని ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఏవైతే డోనార్ సెల్స్ ఉంటాయో రిసీవర్ బాడీ అనేది ఈ డోనార్ సెల్స్‌ని యాక్సెప్ట్ చేయవు. దానివల్ల బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఈ జీవీహెచ్‌డీ ప్రాబ్లమ్ అనేది వస్తుందన్నమాట. ఆ జీవీహెచ్‌డీ ప్రాబ్లమ్ రావడం వల్ల 1 ఇయర్ వరకైతే బాగా సివియర్‌గా ఉండింది. దానివల్ల చాలా సఫర్ అయ్యాడు. ఆ 1 ఇయర్ తర్వాత కొద్దిగా రికవరీ అయ్యాడన్నమాట. ఆ రికవరీ అయిన తర్వాత మంచిగా డైట్ చేయడం గాని, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవడము, బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకోవడము అండ్ వర్కౌట్స్ చేయడము, ఇలా కొద్దిగా తనని తను ప్రిపేర్ చేసుకున్నాడు. అలా అంతా ఓకే ఉంది. హెల్త్ అంతా సెట్ అయింది అనుకున్న తర్వాత మేమిక్కడ బయట గైనకాలజీ దగ్గరికి వెళ్లి టెస్ట్‌లన్నీ చేయించుకున్నాము. తను చేయించుకున్నాడు. నేను కూడా అన్ని టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకైతే ప్లాన్ చేశాము. ప్లాన్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్‌కైతే నేను కన్సీవ్ అయ్యాను. సో, ఆ తర్వాత కూడా మళ్ళీ గైనకాలజీ దగ్గరనే మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాము. అండ్ ఫ్యూచర్‌లో పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాదు కదా అని వాళ్ళనైతే అడిగి ఇంకా టెస్ట్‌లు కూడా ఏమన్నా ఉంటాయేమో అని చూసి టెస్ట్‌లు కూడా చేయించుకున్నాము. సో, ఫ్యూచర్‌లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్పిన తర్వాత మేము ప్రెగ్నెన్సీ అయితే కంటిన్యూ చేశామనమాట. సో, ఎవ్వరికైనా డైట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి డైట్, మంచి వర్కౌట్స్ చేస్తే హెల్త్ అనేది చాలా బావుంటుంది. మా హస్బెండ్ విషయంలో నేను చాలా సార్లు చూసాననమాట. సో, తనకి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సిక్ అయిపోతాడు గానీ, మళ్ళీ అదే వర్కౌట్స్ చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడం చేస్తే మళ్ళీ తొందరగా రికవరీ అయిపోతాడు. సో, ఈ వీడియోతో మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. సో, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అకౌంట్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.